ప్రైజ్ లార్డ్ అందరికీ. లాస్ట్ వీక్లో గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో ప్లేన్ క్రాష్ జరిగింది. ఆ యొక్క క్రాష్లో వందలాది మంది మరణించడం జరిగింది. అదేవిధంగా రీసెంట్లీ ఇవాళ డెహ్రాడూన్లో హెలికాప్టర్ ప్రమాదం జరిగిందని చెప్పేసి న్యూస్లో నేను చూసి ఉన్నాను. ఏ క్షణం ఏ నిమిషం ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితిలో మనం ఉంటున్నాము. అదేవిధంగా రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తున్నవి. అదేవిధంగా కుల వివక్షత, అదేవిధంగా అంటరానితనం మరలా మొదలైపోయినాయి. నీ ప్రాణం ఎప్పుడు నిన్ను విడిచిపోతుందో నీకు తెలియదు. ఏ క్షణం నీకు మరణము వస్తుందో నీకు తెలియదు. కాబట్టి నీవు మరణించకముందే యేసుక్రీస్తుని నీ యొక్క సొంత రక్షకుడిగా అంగీకరించు. యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించడం ద్వారా నీవు నిత్య జీవంలోనికి, నిత్య రాజ్యంలోనికి ప్రవేశించగలవు. నీవు నీ యొక్క పాపములను దేవుని ఎదుట అంగీకరించు. నీవు ఈ యొక్క దినము క్రైస్తవుడు అని చెప్పేసి చెప్పుకుంటూ నిజమైన మారు మనసు లేక బ్రతుకుతున్నావు కావచ్చు. నీ యొక్క మరణము సంభవిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావో నని డౌట్ నీకు రాకూడదు. నీకు మరణం సంభవిస్తే నేను పరలోక రాజ్యానికి వెళ్తానన్న కన్ఫర్మేషన్ నీకు ఉండాలి. కాబట్టి నిజమైన మారు మనసు పొందుకో. ఏ క్షణం ఏం సంభవించినో, నీ మరణం ఎప్పుడుందో నీకు తెలియదు. కాబట్టి ఇకనైనా జాగ్రత్తగా దేవుని కొరకు కనిపెడుతూ జీవించు. ఆమేన్. ప్రైజ్ లార్డ్.